ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు క్రైస్తవులంగా దేవుని ఎరిగిన బిడ్డలంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం చెప్పే సాక్ష్యములు మందిరాల్లో మనము దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యాలు చెబుతూ ఉంటాం. అయితే నేను పాపం చేయటం మానివేశాను. నేను దేవునికి వ్యతిరేకమైన జీవితం నేను జీవించడం మానివేశాను. నేను ఏ బంధకాల్లో ఉన్నానో ఆ బంధకాన్ని విడిచిపెట్టి నేను మరలా ఆ బంధకాల జోలికి నేను పోవటం లేదు అని మనము చెబుతూ ఉంటాం. కానీ ఇయన్నీ సాక్ష్యంగా చెబుతాం గానీ, మనం చెప్పవలసింది ఏమిటంటే నేను అబద్ధమాడటం మానివేశాను. నేను కోప్పడటము మానివేశాను. పొరుగువారి మీద అసూయ పడటం నేను మానివేశాను అని మాత్రం మనము చెప్పలేకపోతున్నాం. ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే, సాక్ష్యము చెబుతున్నాము గానీ, అది అబద్ధ సాక్ష్యమా? నిజమైన సాక్ష్యమా? మన జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉన్నాం? మనం చెప్పే సాక్ష్యమును బట్టి దేవుని నామానికి మహిమకరంగా ఉందా? లేదా అవమానకరంగా ఉందా? అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవటము మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. కాబట్టి ఏది పడితే అది చెప్పటం కాదు కానీ, నిజముగా, యథార్థముగా మనము దేవుడు చేసిన మేలును బట్టి మనము ఏదైతే చెప్పగలుగుతామో అదే మన జీవితంలో కలిగి ఉండే సాక్ష్యం. అలాంటి సాక్ష్య జీవితము మనము కలిగి ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.